వెయిటింగ్ లో కూడా ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా భావిస్తూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఒకరికొకరు మంచిగా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ నలుగురి మధ్యలో ఉన్నప్పుడు కూడాను నా భార్య చాలా బాగా వంట చేస్తుంది. అసలు ఆమె చేతి వంట తినకపోతే నాకు అసలు వేరే వాళ్ళ ఇంట్లో పోతే తినబుద్దే కాదు. నాకు అసలు వేరే వాళ్ళు ఎవరైనా భోజనం పిలిచినా నాకు తినబుద్ధి కాదు. అసలు ఏమంటే తినాలి తినాలని వాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారని చెప్పి తినేస్తాను. కానీ మళ్ళీ ఇంటికి పోయి మా భార్య చేతి వంట తింటేనే నాకు తృప్తి అవుతుంది అని భార్య చేతి వంటకు ఎక్కువ వాల్యూ ఇవ్వాలి ఎవరైనా సరే. నలుగురు మధ్య ఉన్నప్పుడు కూడా ఆ మాటే చెప్పాలా. అప్పుడు ఆమెకు అంతకు మించి ఆనందం ఇంకేం కాదు అసలు. అట్లాగే సందర్భాలు వచ్చినప్పుడు తన భార్య కొద్దిగా బలహీనంగా ఉన్నప్పటికీ ఆమెను ప్రోత్సహించే విధంగా, ఆమెకు ఉత్సాహం కలిగించే విధంగా మాట్లాడడం భర్త చేయాల్సినటువంటి విధులు. అలాగే భార్య కూడా అంతే. ఇంట్లో నువ్వు ఎట్లైనా కాళ్ళ కింద తొక్కుదువు గాక, తోలు ఒలుచుదువు గాక, కాళ్ళు చేతులు ఇరుసుదువు గాక, రివర్స్ లో అలా నలుగురిలో కలిసినప్పుడు మా ఆయన దేవుడు అండి, చాలా మంచి వ్యక్తి, నా కోసం ఎంతైనా త్యాగం చేస్తాడు, నాకు ఇది కావాలని చాలా తెచ్చిస్తాడు, ఇది లేదనకుండా నాకు అన్ని అనుకూలం చేస్తాడు. మా ఆయన నాకు అసలు దేవుడిచ్చిన వరం, నా అదృష్టం. నేను ఒక మాట అన్నా కనుక సైలెంట్ గా ఉంటాడు. నేను ఎప్పుడైనా కోపం వచ్చి ఒకేటి వేసినా కనుక ఆయన పాపం ఓడ్చుకొని తలదించుకునే పోతాడు తప్పితే ఎదురెత్తి మాట్లాడు. చాలా మంచి వ్యక్తి అని నువ్వు చెప్పగలగాల. అలా ఇద్దరు ఉన్నారా, నువ్వు కొడితే కొట్టించుకుంటారు, తిడితే తిట్టుకుంటారు. మా ఆయన ఎట్లా మా ఆయనే కదా, మా భార్యే కదా అనుకునేసి. ఏది ఏమైనా చచ్చేంత వరకు బంధం కట్టుకున్న తర్వాత తప్పదు. కాబట్టి బతికేదేందో ఆ బతికే నాన్నాళ్ళు కూడాను నవ్వుతూ, నవ్విస్తూ, గౌరవిస్తూ, ఒకరినొకరు ప్రేమిస్తూ మరణిస్తే మేలు కదా. కక్షలకు, కార్పణ్యాలకు తావిచ్చి ఇబ్బంది పడడం కంటే, ఇబ్బందులు పడుతూ బతకడం కంటే, చచ్చిపోయేంత వరకు అదే చింత చేసుకుంటూ చావడం కంటే, ఏం జరగాలో అది జరుగుతా ఉంది. ఏం జరిగిందో, ఏం జరగాలని రాసి పెట్టిందో అదే జరిగింది. భవిష్యత్తులో కూడా ఏం జరగాలో అదే జరుగుతుంది. ఇప్పుడు ఉన్న కాలాన్ని సక్రమంగా, పవిత్రంగా, ప్రశాంతంగా, చిరునవ్వుతో గడిపేయాల. భగవంతుని పవిత్రతతో గడిపేయాల అని చెప్పేసి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. గతాన్ని గుర్తు చేసుకుంటూ, వర్ధమానంలో ఆలోచన చేసుకుంటూ, భవిష్యత్తును అపార్థం చేసుకుంటూ, అపోహలుగా అపోహలు చేసుకుంటూ చెడగొట్టుకోవడం కంటే, ఉన్న కాలాన్ని పవిత్రంగా, ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా గడుపుతూ, భవిష్యత్తుకు ఆనందపు ఆలోచనలే, ఆనందపు ప్లాన్స్, ప్రణాళికలు దిద్దుకుంటే భవిష్యత్తు కూడా సంతోషకరంగా ఉంటుంది. ఏదేమైనా ఏమాత్రము మచ్చలేనటువంటి అన్యోన్య దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు పార్వతీ పరమేశ్వర్లు. ఇక్కడికి వద్దాం కథలోకి. ఆ పార్వతి అంతకుముందు ఆమె దాక్షాయణి. దాక్షాయణి తర్వాత పర్వతరాజు పుట్టింది కాబట్టి పార్వతి అయింది. అంతకుముందు ఆమె ఉమా లేదా దాక్షాయణి. ఆ దాక్షాయణి మాత అంటే ప్రాణంతో సమానంగా చూసుకునేటువంటి వాడు అని చెప్పాను. తన ప్రాణమని ఇచ్చడానికి సిద్ధపడేంత ప్రేమ పరమశివునికి ఉంది. ఆమె ఎప్పుడు కూడా తన తొడ మీదనే పెట్టుకుని, ఎడమ తొడ పైన కూర్చోబెట్టుకునేసి తన ఆమె భుజం మీద ఉండాల్సిందే. ఆలింగనంలో ఎప్పుడు ఉండాల్సిందే. లక్ష్మీ నరసింహస్వామి ఏ విధంగా అయితే కూర్చోపెట్టుకుని ఉంటాడో అమ్మవారును, చెంచు లక్ష్మీ దేవతను, లక్ష్మాలింగిత లక్ష్మాలింగితుడు ఆయన శ్రీ మహాలక్ష్మిని ఎప్పుడు ఆలింగనం చేసుకునే ఉంటాడు నరసింహస్వామి. ఆ పార్వతీ పరమేశ్వరులు అలాగే ఉన్నారు. అంతే, ఇద్దరు ఒకటే కదా, అదే గుర్తు. లక్ష్మీనారాయణులైనా సరే, లక్ష్మీ నరసింహస్వామి అయినా సరే, పార్వతీ పరమేశ్వరులైనా సరే, సరస్వతి బ్రహ్మదేవులైనా సరే, వాళ్ళ భార్యలకు చాలా గౌరవం ఇచ్చినారు, చాలా రెస్పెక్ట్ ఇచ్చినారు, చాలా ఉన్నత స్థానాన్ని ఇచ్చినారు. బ్రహ్మదేవుడు ఎక్కడ స్థానం ఇచ్చినాడు తన భార్యకు? నాలుక మీద. ఎస్, ముఖంలోనే స్థానం ఇచ్చినాడు. సరస్వతి మాత ఎప్పుడు బ్రహ్మదేవుని ముఖంలోనే నివసిస్తూ ఉంటుంది, లేదా నాలుక పైన నివసిస్తూ ఉంటుంది. సరస్వతి మాతకు స్థానం ఎక్కడ? ముఖం మీద, ముఖంలో ఇచ్చాడు, లేదా నాలుక పైన స్థానం ఇచ్చాడు. అంత రెస్పెక్ట్ ఇచ్చాడు. నాలుక పైన ఏదంటే అది పెట్టుకుంటామా? ఎంతో రుచికరమైనవి మాత్రమే కదా పెట్టుకునేది, ఎంతో ఇష్టమైనవి మాత్రమే కదా నోట్లో పెట్టుకునేది. మరి సరస్వతి మాతకు నోట్లో స్థానం ఇచ్చినాడు బ్రహ్మదేవుడు.
మహావిష్ణువు ఎక్కడ స్థానం ఇచ్చినాడు తన భార్య అయినటువంటి మహాలక్ష్మికి? వక్షస్థలం అంటే ఏమి? హృదయం ఇచ్చినాడు. గుండెకాయను, తన గుండెనే, తన డెందమునే, తన హృదయమునే ఆలయం చేసి వరమహాలక్ష్మి మాతకి తన హృదయమునే గుడిగా కట్టించినాడు. మనసంతా నీవే అని తన యొక్క హృదయాన్నే ఆలయంగా ఒక గుడిగా చేసి వరమహాలక్ష్మికి నివాస స్థానం ఇచ్చినాడు. ఎంత స్థానం, ఎంత రెస్పెక్ట్, ఎంత గౌరవం ఇచ్చినాడు తన భార్యకు గుర్తుపెట్టుకుంది. హృదయం అనేది ఎక్కడ ఉన్నది? హృదయం ఎక్కడ ఉన్నది? మహాలక్ష్మి మీద ఉన్నది. శ్రీహరి యొక్క హృదయం అంతా ఎక్కడ ఉంది? పాట రాదా మీకు? ఇంట్లో గజనీ సినిమాలో గురువు గారు, గజనీ సినిమాలో గురువు గారు. హృదయం ఎక్కడున్నది? హృదయం ఎక్కడున్నది? గజనీ సినిమా గురువు గారు. లక్ష్మి చుట్టే తిరుగుతున్నది. శ్రీహరి హృదయము ఎప్పుడు కూడాను మహాలక్ష్మి చుట్టే తిరుగుతూ ఉంటుంది. అందువల్ల ఆ హృదయాన్ని గుడిగా కట్టించినాడు శ్రీహరి లక్ష్మీదేవతకి. అంటే ఎంత గౌరవం, ఎంత రెస్పెక్ట్, ఎంత విలువ ఇచ్చాడో చూడండి. మొత్తం తన దేహానికి ఏది కేంద్రం, ఏది ప్రధానం? హృదయమే కదా. దేహంలో అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది హృదయం. ఆ హృదయమే అమ్మవారికి ఇచ్చినాడంటే ఇంకా తను తాను పూర్తిగా సరెండర్ అయిపోయినట్ల మహాలక్ష్మి దేవతకి. అయినప్పటికీ మహాలక్ష్మి నాకు మొత్తం సరెండర్ అయిపోయినాడు కదా అని చెప్పేసి ఎప్పుడే కానీ ఆ మహాతల్లి ఆ అహంకారంతో, గర్వంతో ప్రవర్తించలే. ఎప్పుడూ శ్రీహరి ఇలా పడుకొని ఉంటే ఆ మహాలక్ష్మి దేవత ఎక్కడ కూర్చొని ఉంది చూడండి? పాదాల చెంతన. ఆ పాదాల దగ్గర కూర్చొని ఆ శ్రీహరి పాదాలనే ఒత్తుతూ ఉంటుంది. నిరంతరము పాదసేవ చేసుకుంటూ ఉంటుంది. అది ఆ తల్లిదండ్రుల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప ఆదర్శం. తన భార్యకు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో భర్త తెలుసుకోవాలి. తన భర్తకు ఎంత ఔన్నత్యం ఇవ్వాలో భార్య తెలుసుకోవాలి. ఆ లక్ష్మీనారాయణులు అంతటి ఆదర్శవంతమైన దాంపత్య జీవితాన్ని మనకు చూపిస్తున్నారు. తన హృదయాన్నే స్థానంగా ఇచ్చినటువంటి మహాలక్ష్మి ఎప్పుడు నేను నీ పాదదాసినే స్వామి, నాకంత గొప్ప అదృష్టం ఇచ్చావు, నీ హృదయంలో నాకు స్థానం ఇచ్చావు, అంతకంటే మహాభాగ్యం నాకు ఇంకేం కావాలి, నిరంతరం నీ పాదదాసిగా నీ పాదాల దగ్గర పడి ఉంటాను అని చెప్పేసి శ్రీ మహాలక్ష్మి మహావిష్ణువుకి ఎప్పుడు పాద చెంతే ఉంటుంది. గర్వానికి పోలేదు. మహావిష్ణువుని ఆట ఆడించాలని ప్రయత్నం చేయలేదు. నా చుట్టే తిప్పుకోవాలని చేయడం లేదు. నా మాటే శాసనమని ఎప్పుడేగా నా తల్లి ప్రవర్తించలేదు. శ్రీలక్ష్మిగా ఉన్నప్పుడే కాదు, రుక్మిణీదేవిగా పుట్టినప్పటికీ ఎప్పుడు తన మాట నెగ్గాలని ఎక్కడ ప్రవర్తించలేదు. రుక్మిణీదేవిగా అవతారం ధరించి వచ్చినప్పుడు కావచ్చు, సీతామాతగా అవతారం ధరించి వచ్చినప్పుడు కావచ్చు, ఏ రకంగా అవతారం ధరించి వచ్చినా తాను సంపన్నురాలు, మహాలక్ష్మి, మహాధనం కలిగినటువంటిది, అష్టలక్ష్మి స్వరూపము తాను. ఎంత సంపద ఉన్నప్పటికీ తాను ఎప్పుడు గర్వానికి పోలేదు. అలాగే శ్రీహరి అన్నిటికంటే ముఖ్యమైనటువంటి తన హృదయాన్ని ఇచ్చినప్పటికీ తాను అహంకారాన్ని చూపించలేదు, గర్వానికి పోలేదు. నా హద్దుల్లో నేను ఉండాల్సిందే, నా భర్తకు నేను ఎప్పుడూ పాదదాసిని, నీ సేవకురాలిని స్వామి, నీ పాదాల చెంతే నా స్థానం, నీ హృదయంలో నా స్థానం ఇచ్చావు, అది నీ యొక్క సంస్కారం, అది నీ యొక్క గొప్పతనం, అది నీ యొక్క నా పట్ల ఉండే ప్రేమ. కానీ నా సంస్కారం నాకు ఉండాలి కదా, నా ఆదర్శం నాకు ఉండాలి కదా, నా హద్దులు నాకు ఉండాలి కదా, నా సేవా తత్పరత నాకు ఉండాలి కదా, భర్త పట్ల నాకు ఉండవలసినటువంటి నియమాలు నాకు ఉండాలి కదా. అందుకే నా సంస్కారం కొద్ది నేను నీ పాద సేవకురాలుగా ఉంటాను, నీ పాదదాసనై ఉంటాను. నీ చిరునవ్వులు చూస్తూ, నీ పాదాలు వత్తుతూ ఈ వైకుంఠములో శేషతల్పం పైన నీ సన్నిధానములో నీ పాదాలు నా ఒడిలో పెట్టుకొని నిన్ను చూస్తూ ఉంటే యుగాలు యుగాలే గడిచిపోతాయి. అంతకంటే ఆనందం నాకు ఇంకేం కావాలి స్వామి అని శ్రీమన్నారాయణ్ణి స్తుతిస్తుంది వరమహాలక్ష్మి.
అది ఆదర్శ దాంపత్యం. అది ఆదర్శ దాంపత్యం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ పార్వతీ పరమేశ్వరులు కూడా అలాగే జీవించారు. నిరంతరం ప్రొద్దున నిద్రలేస్తానే స్నానం ఆచరించిన తర్వాత పరమశివుడు ఆసనం పైన కూర్చుని ఉన్నప్పుడు తాను ఒక కలశంతో నీళ్లు తెచ్చి ఆ పాదాలు కడిగి ఆ పాదరిని తల మీద ధరించి పుష్పమాల అల్లుకుని ఉంటుంది. ఎంతో అందంగా రకరకాల పువ్వులు కూర్చి అందమైన పుష్పమాల తయారు చేసి ఆ ప్రభాత కాలంలోనే ఆ పరమశివుని మెల్లో వేసి చేతి నిండా పుష్పాలు తీసుకొని పాదాల దగ్గర వేసి, అలాగే ఒక బుట్ట నిండా పుష్పాలు తీసుకొని ఆ పరమశివునికి అభిషేకం చేసి ఆ పాదాల దగ్గర పుష్పాలు వేసి తల తాకించి ఎంతో ప్రీతితో తల తాకించి నుదురు తాకించి నమస్కరించడమే కాకుండా తన మృదువైన పెదవులతో ఆ పరమశివుని పాదాలకు ముద్దులు పెట్టేది. అలా చేస్తే ఏ భర్తకైనా ఎంత సంతోషం వేస్తుంది. ఆ పరమశివుడు ముందే సరళ స్వభావి, మెత్తని మనస్సు, చాలా వెన్న కంటే మెత్తనైనటువంటి మనస్సు అయితే కరిగిపోయేవాడు. వెంటనే అమ్మవారిని తీసుకుని తన ఒడిలో కూర్చోపెట్టుకునేవాడు. తెచ్చినటువంటి పండ్లను తాను చక్కగా వల్చి అమ్మవారికి తినిపించేవాడు. తాను అమ్మవారు తినిపిస్తే తినేవాడు. ఈ విధంగా ఎప్పుడు నిరంతరము ఒకరికొకరు తినిపించుకుంటూ, ఒకరికొకరు తాపించుకుంటూ, ఒకరి సేవలు ఒకరు చేసుకుంటూ ఆనందంగా గడుపుతూ ఉండేటువంటి వారు. అది త్రేతాయుగం. ఇద్దరూ కలిసి నంది వాహనం పైన అగస్త్యముని ఆశ్రమానికి పోయి వస్తూ ఉంటారు. అక్కడ కొన్ని నెలలు గడుపుతారు ఆశ్రమంలోనే. ఆ ఋషీశ్వరుని యొక్క ప్రేమ పిలుపుకు ఎంతో భక్తితో పిలిస్తే వెళ్ళారు. మహాత్ముల ఇండ్లకు కూడా పరమశివుడు వచ్చేవాడు సతీ సమేతం. ఆశ్రమంలో గడిపి తిరుగు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అలా వస్తూ ఉంటే మార్గ మధ్యంలో రామ లక్ష్మణులు ఇద్దరూ కూడాను వెళ్తూ ఉన్నారు అరణ్యంలో. అప్పటికి సీతామాతను లంకేశ్వరుడు అపహరించుకొని తీసుకుని వెళ్ళాడు. ఆ సీతామాత జాడ కోసమై వెతుకుతూ సీత సీత ఎక్కడ ఉన్నావు, నిన్ను లేక నేను బతకగలనా అని చెప్పేసి ఆర్తనాదాలు చేస్తూ గట్టిగా పిలుస్తూ ఎక్కడైనా కనపడుతుందేమో, రామా అని పిలుస్తుందేమో, పలికితే వినిపిస్తుందేమో, ఎక్కడైనా పడిపోయిందేమో, ఎక్కడైనా స్పృహ తప్పి పడిపోయిందేమో, ఇట్లా రకరకాల ఆలోచన చేసుకుంటూ ఆ చెట్టును, కొమ్మను, గుట్టను, రాయిని, రప్పను అడుగుతూ ఇటువైపు వెళ్తే చూసారా, విన్నారా, ఆమె వాయిస్, ఆమె ఏమన్నా చెప్పిందా మీతో, ఎటువైపు వెళ్ళింది, ఈ విధంగా చెట్లను అడిగినా చెప్తూ ఉంటాయి. ఆ విధంగా తాను ఆర్తనాదాలు చేస్తూ తన భార్య కోసము ఏడుస్తూ కన్నీటి పర్యంతమై దుఃఖిస్తూ రామచంద్రుడు వెళ్తూ ఉన్నాడు. ఆకాశ మార్గంలో పార్వతీ పరమేశ్వరుడు నంది వాహనం మీద వెళ్తూ పరమశివుడు చూశాడు. వెంటనే నందీశ్వరుని ఆగమని చెప్పి పరమశివుడు నంది పై నుంచి కిందికి దిగి, రామచంద్రుడు అటువైపు తిరిగి వెళ్తున్నాడు కదా, అటువైపుగా తిరిగి హే రామచంద్ర ప్రభు ప్రణామాలు 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 అని చెప్పేసి చేతులెత్తి నమస్కారం చేసినాం పరమశివుడు. అమ్మవారికి చాలా ఆశ్చర్యం వేసింది. నంది పైన కూర్చున్నటువంటి అమ్మవారు, ఏంటి స్వామి, నమస్కరించుకొని వచ్చాడు పైకి మళ్ళీ నందీశ్వరుడు. ఏంటి స్వామి విపరీత చర్య అన్నది. ఏమి దేవి అన్నారు. ఏంటి, ఎవరికి నమస్కరించినారు మీరు? లోకాలన్నీ కూడా నీకు నమస్కరిస్తాయి. భూలోకంలో మానవ మాతృడు, వాళ్ళకెందుకు నువ్వు నమస్కరిస్తున్నావు? ఏమిటి, మీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏమిటి విపరీత చర్య స్వామి అని చెప్పేసి అమ్మవారు అడిగింది. అడిగితే, కావచ్చు దేవి, అతడు సామాన్యుడు కాదు, సాక్షాత్ శ్రీహరి, అందుకు నాకు నమస్కరించాలనిపించింది. నా తండ్రి రామచంద్రుడు దుఃఖంలో ఉన్నాడు. ఆ దుఃఖం అంత తొందరగా పోయేది కాదు, కొంత సమయం పడుతుంది. అతడు లోక కళ్యాణం కోసం జన్మించినటువంటి వాడు, సాక్షాత్తు శ్రీహరి అని నమస్కరించినానన్నాడు. చాలే స్వామి, శ్రీహరి ఏంటి,
ఈ విధంగా ఏడ్చుకుంటూ గట్టిగా ఆర్తనాదాలు చేస్తూ తన భార్య కోసం ఏడ్చాల, తనకు తెలియదా? అన్ని ఇట్లా మాట్లాడతారు మీరు అని చెప్పింది. ఈడనే మనసులో పడి ఇక్కడే ఒక మసక పడింది అమ్మవారి భావంలో. పరమశివుడు చెప్పినాడా? అవునా స్వామి, అవును ఉండొచ్చు, మీరేం చెప్తే అది నాకేం పెద్దగా తెలియదు కదా అని చెప్పేసి ఆ స్వామితో ఏకీభవించింటే ఏ సమస్య లేకపో. మాయ అనేది అట్లా ఉంటుంది, ఏం చేస్తాము, మహాత్ములను కూడా వదిలిపెట్టదు. వెంటనే అమ్మవారు, లేదు స్వామి నేను నమ్మడం లేదు, ఇతడు మానవ మాత్రుడే అన్నది. సరే అయితే నువ్వు నమ్మడం లేదు కదా, పోయి పరీక్షించుకొని రాపో, మాట్లాడిచి వస్తావు, మాట్లాడిచి రాపో, నీకే తెలుస్తుంది. నేను ఇక్కడే చెట్టు దగ్గర కూర్చొని ఉంటాను, ఈ చెట్టు కింద బండ మీద కూర్చొని ఇస్తే నేను ధ్యానమగ్నుడు అయిపోతాను, నువ్వు పోయి కనుక్కొని రా, సరేనా, ఇక్కడే ఉంటాను, వెయిట్ చేస్తాను అని చెప్పేసి తాను పోయి ఓ చెట్టు కింద కూర్చొనేసేసి తాను ధ్యానమగ్నుడు అయిపోయినాడు. ఈ యొక్క దాక్షాయిని మాత నేరుగా దక్ష స్వరూపిణి లాగానే, దాక్షాయిని లాగానే వెళ్ళింటే సరిపోవు, యా దోషము లేకపో. నిజంగా రాముడు దేవుడే అయితే, శ్రీహరే అయితే నన్ను గుర్తుపడతాడు నేనెవరా అనేది. ఒకవేళ మానవ మాతుడైతే నన్ను గుర్తుపట్టలేడు కూడా. కాబట్టి నేను సీతారూపం ధరించి వెళ్తాను అని చెప్పి అమ్మవారు సీతారూపము ధరించింది. కాషాయ వస్త్రాలు కట్టుకొని, జడ చుట్టుకొని, తాను రాముని కంటే ముందే అల్లంత దూరములో అటువైపుకు ఫేస్ చేసి ఒక చెట్టుని ఇలా పట్టుకొని నిలబడిపోయింది. రామలక్ష్మణులు ఇద్దరు కూడా వెతుకుతూ వస్తున్నారా, అంత దూరంలో ఉన్నటువంటి ఈ మాయా సీతామాతను ఫస్ట్ లక్ష్మణుడు చూశాడు. లక్ష్మణుడు చూసి, అన్నా వదిన, వదిన చూడు, వదిన అక్కడ ఉంది చూడు అన్నా అని చెప్పేసి ఎంతో ఆత్రంగా సంతోషంగా కళ్ళు విప్పారిపోయి అమ్మవారినే చూస్తూ, అదిగో సీతామాత, వదిన వదిన అదిగో అన్నయ్య అని చూపించినాడు. అన్న కూడా సంతోషపడతాడు. కానీ శ్రీరామచంద్రుడికి ప్రజ్ఞ ఉంది. తన ప్రజ్ఞ చేత అలా చూసి, తప్పు సహోదర, మీ వదిన కాదు అన్నాడు. మరి అలాగే ఉంది, దగ్గర పదం పద అని చెప్పేసి ఇద్దరు కలిసి వెళ్తారు. దగ్గరికి పోయినా కానీ ఆమె అటువైపే తిరిగి చూస్తా ఉంది, ఏమంటారో చూద్దామని పరీక్షిస్తుంది. శ్రీరామచంద్రుడు శిరస్సు వంచి నమస్కారం చేసి, మాతా జగన్మాత ప్రణామాలు, మీ యొక్క దర్శన భాగ్యము ఈ అభాగ్యునికి సంతోషం కలిగిస్తుంది. భార్యను పోగొట్టుకున్నటువంటి బాధలో ఉన్నటువంటి నాకు మీ దర్శనం నాకు సంతోషం కలిగిస్తుంది. పదే పదే నమస్కారం, జగన్మంగళ ప్రణామం అన్నాడు. ఒక్కసారిగా స్టన్ అయిపోయింది, ఇలా తిరిగింది. సీత రూపము ధరించి వచ్చినటువంటి జగన్మాత కదా, రామచంద్రుడు గుర్తించినాడు, లక్ష్మణుడు గుర్తించలేకపోయాడు. రామచంద్రుని చూసింది అమ్మవారు, చూస్తే ఆయన విశ్వరూపం కనపడుతోంది. ఆ విశ్వరూపంలో తాను ఉన్నట్టుగా కనపడుతోంది. శ్రీహరి యొక్క గర్భంలోని సకల లోకాలు ఉన్నట్లుగా, శ్రీరామచంద్రుని కడుపులోనే సకల లోకాలు ఉన్నట్లుగా, తాను ఆ లోకంలో ఒక చిన్న బిందువులాగా ఉన్నట్లుగా, ఈ సకల సృష్టి అంతటిలోనూ తానే ఉన్నట్లుగా, ఎటు చూస్తే అటు, ఎటు చూస్తే అటు, ఎటు చూస్తే అటు శ్రీరామచంద్రుడే 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 ధనుర్బాణాలు ధరించి దేదీప్యమానంగా వెలుగొందుతూ తన కళ్ళ నిండా రామచంద్రుడి నిండిపోయినాడు. తనలో ఫిక్స్ అయిపోయినాడు అసలు కళ్ళల్లో. ఎటు చూసినా రాముడే, ఎటు చూసినా రాముడే, ఎటు చూసినా రాముడే. అసలు అబ్బా, కళ్ళు తిరిగిపోయినాయి తల్లికి. ఏంటి నేను ఇంత తప్పు చేశానని చెప్పేసి అనిపించింది. రామచంద్ర నమో నమః, నీకు శుభముగు గాక అని చెప్పేసి తాను వెంటనే పరిగెత్తుకునేసేసి పరమశివుని దగ్గరికి వచ్చింది. తన పూర్వ రూపంతో సీతారూపము వదిలేసింది, దాక్షాయిని మాతగా వచ్చింది. వచ్చి, స్వామి మీరు చెప్పింది కరెక్టే, రండి పదం, సమయం అయింది, కైలాసం పదం పదండి అని చెప్పేసి పిలిచింది.
పరమశివుడు, ఎలా పరీక్షించావు దేవి అన్నాడు. ఎలా గుర్తుపట్టావు అన్నాడు. ఎట్లా గుర్తుపట్టాను, వచ్చేసేయండి పోదామన్నాడు. లేదు, ఎలా గుర్తుపట్టగలిగావు చెప్పు, ముందు గుర్తుపట్టలేదు కదా, తర్వాత ఎలా గుర్తుపట్టావు అని అడిగాడు. అయ్యో అవన్నీ ఏమవసరం స్వామి, రాండి పోదాం. గుర్తుపట్టాను, రామచంద్రుడు సాక్షాత్ శ్రీహరిని గుర్తుపట్టాను, రండి అని పిలుస్తుంది. కానీ ఆమె చెప్పకుండా ఉన్నందువల్ల తాను దివ్య దృష్టితో చూస్తాడు. చూస్తే స్టన్ అయిపోయాడు, ఆశ్చర్యపోయాడు, కళ్ళలో నీళ్లు తిరిగాయి, బాధపడిపోయాడు, చాలా ఇబ్బందికరంగా చూస్తున్నాడు. కళ్ళలో నీళ్లు ధార కట్టేశాడు. పరమశివుడు, ఎంత తప్పు చేశావు కాత్యాయని, దాక్షాయిని, ఎంత తప్పు చేశావు. నా తల్లి అయినటువంటి జగన్మాత సీతామాత రూపం ధరించినావే. రామచంద్రుడు నాకు తండ్రి అయితే సీతమ్మ తల్లి నాకు తల్లి. నా తల్లి రూపం ధరించినావు నీవు, నా భార్యగా నిన్ను ఎలా స్వీకరించాలి, ఎలా స్వీకరించగలను? తల్లి రూపం ధరించినటువంటి నిన్ను స్వీకరించగలనా భార్యగా? ఎంత తప్పు చేస్తా. రామచంద్రుని అనుమానించడమే తప్పు. రామచంద్రుని విషయంలో నువ్వు తూచా తప్పకుండా నేను చెప్పిన మాట విన్నది ఉన్నట్టుగా చెప్పింటే, పాటించింటే సరిపో. రామచంద్రునికి ఏ ఒక్క హాని కూడా, ఎవ్వరికి ఏ ప్రాణికి కూడా హాని తలపెట్టేటువంటి వాడు కాదు. నిర్మలుడు, అనిర్వచనీయుడు, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. ఆయన్ని అనుమానించడమే నువ్వు చేసినటువంటి పెద్ద దోషం. ఇతడు నన్ను గుర్తిస్తాడా లేదా అని అనుమానించావు, పెద్ద తప్పు చేశావు. ఆ అనుమానం చేయడం వల్ల నువ్వు ఖచ్చితంగా సీతారూపం ధరించాల్సి వచ్చింది. ఆ సీతారూపం ధరించడం వల్ల నాకు నువ్వు దూరం అవుతున్నావు. నా తల్లిగా నిన్ను నేను చూడగలనే తప్ప నేను భార్యగా స్వీకరించలేను. ఏ విధంగా స్వీకరించగలను? నిన్ను భార్యగా సీతారూపం ధరించినావు, నా తల్లి రూపం ధరించినావు. ఇప్పుడు ఏ విధంగా నేను తన భార్యగా స్వీకరించాలి? నేను అకటకట, ఏమిటి విపరీత చర్య దేవి, సరే పద పోదాం అని చెప్పేసి బాధపడుతూ ఆ పూటకి అమ్మవారిని నందీశ్వరు మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్లాడు. కైలాసగిరి పైన దించినాడు. తన నివాసంలో తాను మాత్రం ధ్యానమగ్నుడైపోయినాడు. సమాధిలోకి వెళ్ళిపోయినాడు. సమాధి స్థితిలో నిలిచిపోయినాడు. పరమశివుడు కనపడుతున్నాడు, కానీ ఎదురుగా ఉలుకు లేదు, పలుకు లేదు, చైతన్యము లేదు. జడ పదార్థంలాగా సమాధి స్థితిలో కూర్చున్నాడు. కళ్ళు ఇప్పుడు తెరుస్తాడా, అప్పుడు తెరుస్తాడా అని ఎదురు చూస్తుంది. దినచర్య లాగానే ప్రతిరోజు పాదాలు కడగడానికి చెంబుతో, కలశంతో నీళ్లు తెచ్చుకుంటుంది, ఒక ప్లేట్ తెచ్చుకుంటుంది, పుష్పాలతో పూలమాలలు తెచ్చుకుంటుంది, బుట్టతో పువ్వులు కోసుకొచ్చుకుంటుంది, శివునికి అభిషేకం చేస్తుంది, పాదాలు కడగడానికి చూస్తుంది, పుష్పమాల మెల్లో వేస్తుంది. కానీ పరమశివుడు కళ్ళు తెరవడు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరము, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు గడిచిపోయింది. ప్రతిరోజు దినచర్య అమ్మవారికి ఆగలేదు. కానీ చాలా మనసు కలతగా ఉంది, బాధగా ఉంది, కన్నీటి పర్యంతమై దుఃఖిస్తోంది. 100 సంవత్సరాలుగా పరమశివుడు దూరం పెట్టేశాడు. తాను కనపడడు, కళ్ళు తెరవడు, చూడడు, మాట్లాడడు, తను ఏమీ గాని అడగడు. అంతవరకు తను ఎంత ప్రేమగా చూసుకునేవాడు. నన్ను వదిలిపెట్టకుండా ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు. జలకలాడుతున్నా పక్కనే ఉండేవాడు, స్నానం ఆచరిస్తున్నా పక్కనే ఉండేటువంటి వాడు, తింటున్నా, త్రాగుతున్నా, విహరిస్తున్నా
ప్రతి క్షణము నన్ను వదిలిపెట్టకుండా ఉండేటువంటి వాడు, ఏ పని చేస్తున్నా తనకు చెప్పకుండా ఏ పని చేయనటువంటి వాడు, ఎక్కడికి వెళ్తున్నా తనకు తెలియజెప్పకుండా తనను పిలుచుకోపోకుండా ఉండేటువంటి వాడు, స్తబ్దుడై నిశ్శబ్దుడై ఏ మాత్రము చైతన్యం లేని జడుడై నిర్వికారుడై నిమీలిత నేత్రుడై చెక్కు చెదరకుండా బొమ్మలాగా ఉంటూ ఉంటే, విగ్రహంలాగా ఉంటుంటే, శిలా ప్రతిమలాగా ఉంటూ ఉంటే ఆమె గుండెలు పగిలిపోతున్నాయి, బాధతో నలిగిపోతుంది. ఈ దుఃఖము 100 సంవత్సరాలు గడిచిపోయింది. రామచంద్రుని అనుమానించిన పాపానికి ఎంత దుఃఖం. 100 సంవత్సరాల పాటు ఆమె ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎంతగా సమాధి స్థితిలో ఉన్నా ఆయనకు తెలియదంటూ ఏముంది. ఆయన ఆజ్ఞ లేనిది చిన్న చీమ కూడా కదలదు. చిన్న చీమ కూడా తన మీసం తిప్పలేదు, కాలు తన చిన్న పాదం కూడా ముందుకు వెయ్యలేదు. గడ్డి పరక ఇట్లుండేది, ఇట్లా కదలు కూడా కదలలేదు. ఇదంతా ఆయన తెలియకుండా జరుగుతూ ఉంటుందా? అమ్మవారి యొక్క ఆవేదన తెలియకుండా ఉంటుందా? జగన్నాటక సూత్రధారి ఆడించే నాటకం ఇదంతా, ఆడుతున్న నాటకం. తను బాధపడ్డాడు. అంత ప్రేమను ఎలా మరిచిపోయినాడా అనిపిస్తుంది పరమశివుడు. అంత ఆప్యాయతను, అంత ప్రేమను, అంత అనురాగాన్ని, అంత వాత్సల్యాన్ని, అంత ఇష్టాన్ని, అంత ఆనందాన్ని పంచినటువంటి పరమశివుడు ఏ విధంగా ఆ తల్లిని అన్ని రోజులు చేయి వదిలేశాడా? బాధ వేస్తుంది. ఆయనకు బాధేసిందేమో కాబోలు. 100 సంవత్సరాల తర్వాత కళ్ళు తెరిచినాడు. అమ్మవారికి ఆనందం వేసింది. ఆహా, ఇప్పటికైనా నా మీద దయ కలిగింది అని చెప్పేసి ఆనందంతో పొంగిపోయి పాదాలు కడిగి ఆ పాదనీరు తల మీద జల్లుకొని ఆ మెల్లలో పూలమాల వేసి పుష్పాలతో స్వామివారికి అభిషేకించి పాదాల దగ్గర పుష్పాలు వేసి తన పెదవులతో ఆ 2 పాదాలకు ముద్దులు పెట్టింది. అది అయిపోగానే పరమశివుడు తన 2 చేతులతో ఎంతో ప్రేమగా అమ్మవారిని అలా తీసుకొని హృదయానికి హత్తుకొని తెడపైన కూర్చోపెట్టుకునేవాడు. కానీ ఇప్పుడు అది చెయ్యలేదు. అలా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేసింది. ఆత్రంగా ఎదురు చూసింది. పరమశివుడు లేచి ముందుకెళ్ళిపోయాడు. ఏం మాట్లాడలేదు, ఏమీ చెప్పలేదు, ఏమీ అడగలేదు. తన దోషము పరమశివునికి చాలా బాధించింది అనిపించింది. చేసిన దోషానికి ఇంత పెద్ద శిక్ష వేశాడు కదా, ఇప్పుడైనా నన్ను దగ్గరికి తీసుకోవచ్చు కదా అని ఎదురు చూస్తూ ఉంది. అమ్మవారి యొక్క దీనస్థితి, ఆంతరంగము పరమశివునికి తెలియనివి కాదు. కానీ తన హృదయంలో నిర్ణయం తీసుకున్నాడు, ఈమె నాకు ఇప్పుడు నుంచి తల్లితో సమానము అని. ఎందుకంటే నా తల్లి రూపం ధరించింది కదా, తల్లితో సమానం. ఇప్పుడు నేను ఈమె నన్ను దగ్గరికి తీసుకోలేను, తన భార్యగా స్వీకరించలేను, తల్లిగా మాత్రమే చూడగలను అని తన నిర్ణయం తాను ఫిక్స్ అయిపోయినాడు. ఆ విధంగా తను నలిగిపోతున్నాడు, ఆమె నలిగిపోతాడు. కానీ ఆమె కంటే ఆమెను నేను ఓదార్చవలసిన బాధ్యత నాకే ఎక్కువ ఉంటుంది. నా బాధను నేను దిగమింగుకొని ఆమె యొక్క దుఃఖాన్ని పోగొట్టాలి ఏదో విధంగా అని చెప్పేసేసి ప్రతిరోజు ఆమె తెచ్చినటువంటి పండ్లను తినిపిస్తాడు, తాను తింటాడు. నీళ్లు తాపిస్తాడు, తను త్రాగుతాడు. స్నానము చేస్తారు, విహరిస్తారు. కానీ దగ్గరికి మాత్రం తీసుకోడు. కూర్చోపెట్టుకొని హరికథలు చెబుతూ ఉన్నాడు. ప్రతిరోజు పొద్దుపోవడం కోసం శ్రీహరి కథలు, మహావిష్ణు కథలు,
అద్భుతంగా రమణీయంగా అమ్మవారికి చెబుతూ ఉంటే ఆమె కూర్చొనేసేసి ఎంతో ఇంట్రెస్ట్ గా ఆ కథలను వినుకుంటూ కాలక్షేపం గడిచిపోతుంది. ఎన్ని కథలు చెబితే ఏం లాభం అండి? భర్త అనురాగంతో ప్రేమతో దగ్గరికి తీసుకుంటే కలిగే ఆనందానికి ఈ కథలు ఏం సాటి వస్తాయి? ఆ తల్లికి ఆ కథలు వింటోంది కానీ కనీసం స్వామితో మాట్లాడుతున్నా ఉన్నాను, చూసుకుంటున్నాను ఉన్నాను, చైతన్యవంతంగా ఉన్న స్వామితో ఉంటున్నాను, ఆయన చేతులారా తినగలుగుతున్నాను అనే ఒక తృప్తి ఉంది గాని తన మీద కూర్చోబెట్టుకోడు, తన పక్కన కూర్చోబెట్టుకోడు, తన భుజం మీద చెయ్యి వేసుకోడు, తను ఎక్కువగా ముట్టుకోడు, తను ఎక్కువగా తాకడు. ఇంత ముందులాగా తన ముద్దు మురిపాలు లేవు, ఆలింగనము లేదు, ఆలింగన సౌఖ్యం లేదు, అంతటి ప్రేమ లేదు. ఏదో మాట్లాడించాలంటే మాట్లాడించాలి, పలకరించాలంటే పలకరించాలి, తిన్నామా అంటే తిన్నాము, ఉందామా అంటే ఉన్నాము, పడుకుందామంటే పడుకుందాం, అంతే. ఇంకా కథలు చెప్తా ఉన్నాడు. ఎవరో ఆ విధంగా గడుపుతూ ఉంటే ఒక సందర్భంలో అలా పరమశివుడు కథలు చెబుతూ ఉన్నాడా, ఆకాశ మార్గంలో దేవతలందరూ విమానాల మీద వెళ్తున్నారు. అమ్మవారు చూసింది, అందరూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నాడట. ఆ యజ్ఞానికి మీరంతా వస్తున్నారా? మేము అక్కడికే పోతున్నాము, మీరు ఎక్కడికి పోతున్నారు? మీరు కూడా అక్కడికేనా? సరే పోదాం పదండి అనేసి ఇట్లా మాట్లాడుకుంటూ పోతుంటే అమ్మవారి విన్నది. ఏంటి మా తండ్రి గారు యజ్ఞం చేస్తున్నారా అని చెప్పేసి తెలుసుకున్నది. తెలుసుకొని పరమశివునితో అన్నది, స్వామి మా తండ్రి గారు యజ్ఞం చేస్తున్నారట అని స్వామితో అన్నది. ఆ అవును దేవి అన్నారు. మనకి పిలుపు వచ్చిందా స్వామి? లేదు కదా అన్నారు. మరి అందరూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళు పిలిచినారు కాబట్టి వెళ్తున్నారు, మనకు పిలవాలి కదా స్వామి, అది మీ తండ్రి గారికి ఇష్టం ఉంటే కదా. ఆలోచన చేసుకుంటూ కూర్చొనింది. స్వామి ఒకవైపు చెప్తున్నాడు కానీ ఈమె ధ్యాస అంతా ఇంటి వైపుకు మరలింది. ఎందుకు? ఇన్నాళ్ళు తన ఇల్లు గుర్తుకు రాలేదు. తన తల్లి గాని తండ్రి కానీ సోదరిమణులు గాని బంధువులు కానీ ఎవరు గుర్తుకు రాలేదు. ఇప్పుడు తన ఇంటికి పోవాలని గుర్తుకొస్తా ఉంది, తన ఇల్లు గుర్తుకొస్తా ఉంది, తన తల్లిదండ్రులు గుర్తుకొస్తున్నారు, తన చెల్లెళ్ళు గుర్తుకొస్తున్నారు. ఎందుకు గుర్తుకొస్తున్నారు? భర్త ఆమెకు ప్రేమ. చెప్పు ప్రతిమక్క, చెప్పండి. పరమశివుడు పార్వతీదేవిని దగ్గరికి పుట్టింటి మీద మమకారం. భర్త యొక్క ప్రేమ దొరకక ఆ ప్రేమ కోసం పుట్టింటి వైపు మళ్ళింది. గుడ్, అది సూటబుల్. వాస్తవానికి తన భర్త బాగా చూసుకుంటూ ఉంటే అసలు యజ్ఞం వద్దు భగ్నం వద్దు పో అనేది అమ్మవారు. కానీ తన పతిదేవుని దగ్గర ఆ లాలన గాని, ఆ పాలన గాని, ఆ ఆప్యాయత గాని, ఆ ప్రేమ గాని, ఆ మంచి పలుకులు గాని, ఆ మాటలు గాని లేవు. కాబట్టి ఇంటికి ఇప్పుడు కొద్దిగా ఓదార్పు కావాలా, సంతోషంగా నవ్విస్తూ మాట్లాడే వాళ్ళు కావాలా, ప్రేమతో మాట్లాడించే వాళ్ళు కావాలి, ఆప్యాయతతో మాట్లాడించే వాళ్ళు కావాలి. ఆ లోటు ఏర్పడింది. అందువల్ల అమ్మవారి మనసు ఏమైపోయింది, పుట్టింటి వైపు మరలింది. ఒకసారి పోయేస్తే బాగుంటుంది, అందరిని చూడాలనిపిస్తోంది అని చెప్పేసి స్వామివారితో డైరెక్ట్గానే అంటుంది. స్వామి మనం కూడా వెళ్దామా, చాలా రోజులైంది కదా అని. వెళ్ళవచ్చు కానీ దేవి, మీ నాన్నగారు వర్తమానం పంపించలేదు కదా. అయితే నేను స్వామి మా పుట్టింటికి మనం పోవడానికి అడ్డమేమి అని మాట్లాడింది. అడ్డమేమీ లేదు కానీ బంధువుల ఇంటికి కానీ, స్నేహితుల ఇంటికి కానీ, పుట్టింటికి కానీ, అత్తగారింటికి కానీ పిలవకనే పోవచ్చు.
కానీ శత్రువుల ఇంటికి పిలిచినా పోకూడదేమో, ఆలోచించు అన్న. మీ తండ్రి గారు నన్ను ఒక శత్రువుగా చూస్తున్నాడు, అందువల్ల పోవడం మంచిది కాదు అని నా అభిప్రాయము అంటారు. అదేం లేదు స్వామి, చాలా రోజులైంది కదా, మా నాన్నగారికి నన్ను చూస్తానే కూతురు కదా స్వామి, ఎట్లయినా ప్రేమ వస్తుంది. మా అమ్మగారు ఉంటారు, వాళ్ళైనా సర్ది చెప్తారు. మా చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ చూడాలనిపిస్తోంది. పోదాం స్వామి. అది అనర్థదాయకం లాగా అనిపిస్తున్నది దేవి, అవమానం పాలు కావాల్సి వస్తుంది. మీ నాన్నగారికి నా మీద ఎప్పుడూకి కోపం తగ్గలేదు, తగ్గదు కూడా. ఆయన నా మీద శబ్దం చేసుకుని ఉన్నాడు. నీకు మంచి జరగకుండా పోతుంది, నలుగురిలో అవమానం పాలు కావాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. ఆలోచించు, నేను చెప్పే మాటలను ఆలోచించు, ఆలకించు, అందులో ఉండే సత్యాన్ని గ్రహించు అంట. కాసేపు ఉంటుంది, తర్వాత మల్లారం చెప్పిన తర్వాత వచ్చి, స్వామి పోదాంలే స్వామి, మా నాన్న అట్లేం కాదు, నేనంటే ప్రాణం. ఇంకా అక్కడ చాలా మంది దేవతలు ఋషులు అందరూ ఉంటారు కదా, ఏమనడు, అంత మధ్యలో ఏమి అవమానం చేయలేడు. అతనికే కదా అవమానం అనిపించేది, ఏమన్నంటే అని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాను. పరమశివునికి పరిపూర్ణంగా అర్థమైపోయింది ఆమె అంతరంగం. ఇక్కడ ఉండడానికంటే ఆమె అక్కడే ఇష్టపడతా ఉంది, పోవాలనే కోరుకుంటుంది. ఆమె అంతరంగంలో పూర్తిగా డిసైడ్ అయిపోయింది, కానీ పోవాలని డిసైడ్ అయిపోయింది, కానీ బయటికి డైరెక్ట్ గా చెప్పడం లేదు. నేనే అర్థం చేసుకోవాలి. సరే, నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి, నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి, నీ ఇష్టాన్ని నేను కాదని లేకున్నాను. కొంత పరివారం ఇస్తాను, కొంత పరివారంతో కలిసి నీవు నిశ్చింతగా పుట్టింటికి వెళ్ళిరా, మంచిది కాదు అని చెప్పి మీరు పోయి రండి అన్నాడు. అవునా స్వామి, ఒప్పుకున్నారా? సంతోషం, పోయేస్తాను స్వామి. మీరు ఇట్లాగే, మీరు కూడా మొండిలాగా మా నాన్నలాగే ఉంటారేమని భయం ఇస్తుంది. చాలా మంచివారు మీరు, నా దేవుడు, నా బంగారం అని పాదాలకు నమస్కారం చేసుకొని ఒక ప్రదక్షిణం వేసి నమస్కరించుకొని పరివారం వెంట పెట్టుకొని అమ్మవారు బయలుదేరుతుంది. పరమశివుడు రాలేదే అని బాధపడలేదు. ఇప్పుడు ఇక్కడ బాధ ఉంటుంది, కానీ పెద్దగా ప్రెస్ చేయలేదు. దాన్ని ఎక్కువగాను థింక్ చేసే ప్రయత్నం చేయలేదు. మనసంతా తన చెల్లెలను కలుసుకోవాలా, ఇంత పుట్టింట్లో ఎలా ఉందో పరిస్థితులు తెలుసుకోవాలా, మా అమ్మని చూడాలా, మా నాన్నతో మాట్లాడాలా, మా పుట్టింటి పరిస్థితులన్నీ ఒకసారి చూసుకొని రావాలా, ఎప్పుడెప్పుడు పోదునా ఎప్పుడెప్పుడు పోదునా ఎప్పుడెప్పుడు పోదునా అని ఎదురు చూసుకుంటూ ఉంది అమ్మవారు. ఆ విధంగా పోవడం జరుగుతుంది. అవి పోగానే దక్ష ప్రజాపతి కోపం చేసుకోవడము, శివుని నిందించడము, శ్మశాన వాసుడని, రుద్రాక్షలు ధరించేవాడని, పాములే ఆభరణాలుగా కలిగిన వాడని, బండలాంటి దేహం గలవాడని, శ్మశానంలో కాల్చి వేసినటువంటి శవాల బూడత పూసుకునేటువంటి వాడని, బిచ్చగాడని, నా ముందు ఎంతో తుచ్చమైన వాడని ఎంతగానో పరమశివుని తూలనాడతాడు. అటువంటి అనామకుణ్ణి పెళ్లి చేసుకున్నందువల్ల నా కూతురుగా నీవు ఎప్పుడో అర్హత కోల్పోయినావు, నా దృష్టిలో నువ్వు చనిపోయి ఉన్నావు అని చెప్తాడు. తను ఎంతగా దూషించినా బాధపడలేదు, కానీ తన భర్తను దూషిస్తుంటే తట్టుకోలేకపోయింది. ఎందుకంటే పరమశివుడు నిర్వికారి, నిరంజనుడు, నిర్మలుడు, నిశ్చలుడు, పవిత్రమైన హృదయం కలవాడు, ప్రశాంతమైన హృదయం కలవాడు. నిర్ణయాలు చాలా ఆలోచన చేసి తీసుకుంటాడు, ధర్మాన్ని కట్టుబడి ఉంటాడు. ఆయన మహాదేవుడు,
ఆ పరమశివుణ్ణి ప్రతి ఒక్కరూ ఏ యజ్ఞము చేసినా, యాగము చేసినా ఆయన కోసం హవిర్భాగాలు ఖచ్చితంగా పెట్టవలసిందే. ఆయన ఆహ్వానించవలసిందే. ఆయన తగ్గ హవిస్సులను ఆయనకి ఇవ్వవలసిందే. నా భర్తను దూషిస్తున్నావు, కనీసం నా భర్త కోసం హవిస్సులను పెట్టావా అని అడిగింది. అడిగితే హవిస్సులు పెట్టలేదు. దేవలోకంలో హవిర్భాగాలు పెడితే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళని లెక్క. ఆది పూజ్యుడైనటువంటి పరమశివునికి, నా భర్త అయినటువంటి పరమశివునికి ఆవిర్భాగాలు పెట్టకుండా ఇంత నిండు సభలో అవమానిస్తున్నావా? ఇంతటి కంటే అవమానం ఏదైనా ఉందా? నా భర్తను అవమానిస్తుండడం వల్ల ఏనాడో నీవు నాకు తండ్రిగా అర్హతను కోల్పోయావు. నీ గడుపులో నేను ఎందుకు పుట్టానా అని నేను ఆలోచన చేస్తున్నాను. ఇంకా నేను నీ కూతురుగా బతకాలనుకోవడం లేదు. దక్ష ప్రజాపతి పుత్రిగా దాక్షాయణిగా నేను పిలిపించుకోవాలని ఈ దేహము నువ్విచ్చింది కాబట్టి నాకు ఇంకా ఈ దేహంతో ఉండాలని గాని నాకు లేదు. నా భర్త దగ్గర సుఖము లేదు, సంతోషము లేదు. ఇక్కడైనా మనశ్శాంతి ఉంటుందేమో వస్తే ఇక్కడ మనశ్శాంతి లేకుండా చేశావు. నిండు సభలో ఇంతమంది దేవతల మధ్యలో నన్ను దూషించావు. నా భర్తను అంతకంటే ఎక్కువగా దూషిస్తున్నావు. ఇంకా నేను నీ కూతురుగా ఉండడానికి అర్హత లేదు. నాకు తండ్రిగా ఉండడానికి నీకు అర్హత లేదు. అందుకే ఈ దేహాన్ని ఇక్కడే నేను భస్మం చేసుకుంటున్నాను. నీ యజ్ఞము భగ్నమైపోవుగాక, నీ తల తెగి పడిపోవుగాక అని శాపాలు పెట్టేసేసి అమ్మవారు ముందే శాపం ఉంటుంది దక్ష ప్రజాపతికి. గొర్రెతల వస్తుందని చెప్పి నందీశ్వరుడే ఎప్పుడో శాపం పెట్టాడు. నీ యజ్ఞం భగ్నం అయిపోతుందని చెప్పేసి అమ్మవారు వెంటనే తన ఎడమకాలి బొటన వేలుతో ఒక గీత గీస్తుంది ఇట్లా నేల మీద. తన బొటన వేలు, ఎడమకాల బొటన వేలుతో గీత గీస్తే చాలు అగ్ని పుట్టేస్తుంది. ఆ అగ్నితోనే తాను ఓం నమ శివాయ అంటూ దహనం అయిపోతుంది. అలా దహనం అయ్యేటప్పుడు శ్రీరామచంద్రుని స్తుతిస్తుంది. హే రామచంద్ర ప్రభు, నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే నాకు నా పరమశివుడే భర్తగా కావాలి. సంతోషకరమైన సంతృప్తికరమైన నా పూర్వ వైభవం నాకు సిద్ధించాలి. సౌఖ్యాలను ఆ పరమశివునితో శాశ్వతంగా నాకు నిలిచిపోవాలి. ఇదే నేను కోరుకుంటున్నది. నీకు నేను చేసినటువంటి అనుమానానికి, నిన్ను అనుమానించిన పాపానికి నేను ఇదంతా అనుభవిస్తున్నాను, ఎంతో అనుభవించినాను. ఈ దేహాన్ని కూడా త్యజిస్తున్నాను. నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే నా పరమశివుడే, మహాదేవుడే నాకు భర్త కావాలి. పూర్వ సౌఖ్యాలు, పూర్వ వైభవం నాకు సిద్ధించాలి. ఇదే నా ప్రార్థన అని చెప్పేసి అమ్మవారు అక్కడ భస్మీకృతం అవుతుంది. హాహాకారాలు మొదలయ్యాయి. నందీశ్వరులాది వీళ్ళందరూ కూడాను అక్కడ భయపడిపోయారు. అమ్మవారు ఆ విధంగా దగ్ధమైందని చెప్పేసి అందరూ పరిగెత్తి వెళ్ళి పరమశివునితో చెబుతారు. పరమశివునికి చాలా బాధ అయిపోతుంది. ప్రాణం పోయినంత పని అయిపోయింది, తట్టుకోలేకపోయాడు. ఇదంతా యోగ దృష్టితో చూస్తూనే ఉన్నాడు. అమ్మవారు దగ్ధం కావడం భరించలేకపోయాడు. ఒక్కసారిగా కోపంతో తన జటాజూటాన్ని పీకి నేల మీద కొడితే అందులో నుంచి వీరభద్రస్వామి తనంతటి వాడు పుట్టుకొస్తాడు. వీరభద్రస్వామి భద్రకాళి సమేతుడై వస్తాడు. ఆ వీరభద్రుని పిలిచి భూత ప్రేత పిశాచాలను వెంట పెట్టుకొని ఆ దక్ష ప్రజాపతి అంతు చూడమని చెప్తాడు. అప్పుడు వీరభద్రుడు హర హర మహాదేవ అనుకుంటూ ఆ దయ్యాలను, భూతాలను, పిశాచాలను వెంట పెట్టుకొని ఆ దక్ష యజ్ఞంలో ప్రవేశిస్తాడు. ఎదురుగా దేవతలు యుద్ధానికి వస్తారు. ఈ యొక్క దక్ష ప్రజాపతికి సపోర్టుగా దేవతలందరూ వస్తారు. సూర్యునికి కాలుతో తంతే ఒక పండు విరిగిపోయిందట. దాంతో జింక కొమ్ము నూరి పంట పెట్టుకున్నాడు సూర్య భగవానుడు. చంద్రుడిని తరిమి కొట్టేశాడు. వచ్చినటువంటి ఋషులు, మహర్షులు, ఆయనకు సపోర్ట్ ఉన్నటువంటి భృగు మహర్షి గడ్డం పీకి పడేస్తున్నాడు. గడ్డం పీకితే అట్లే మొత్తం గడ్డగడ్డ ఊడొస్తుంది. అట్లే పట్టి పీకితే రక్త సిక్తం అయిపోతుంది భృగు మహర్షికి. ఎందుకు సపోర్ట్ చేసినందుకు దక్ష ప్రజాపతికి.
అక్కడ చాలా మంది ఋషులు అటుపక్షం వైపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బందుల పాలవుతారు. వెంటనే ఈ వీరభద్రుని దాడికి తట్టుకోలేక దక్ష ప్రజాపతి మహావిష్ణువుకు పరమభక్తుడు. అందువల్ల మహావిష్ణువు పాదాలు పట్టుకొని, స్వామి నీవే నాకు దిక్కు, నీవు ఉన్నావని ధైర్యంతో నేను యజ్ఞం చేస్తున్నాను. నీవు ఈ విధంగా కూర్చుంటే ఎలా? యుద్ధం చెయ్యి, నీ చక్రాన్ని సంధించు అని చెప్పేసి నీ భక్తునిగా నన్ను కాపాడు అని అడిగితే, అవునా యుద్ధం చేయాల్సిందే అని చెప్పేసి మహావిష్ణువు ఏం చేస్తాడు, తన చక్రాన్ని, సుదర్శన చక్రాన్ని తీసుకుంటాడు వీరభద్రుని మీదకి. విసిరితే ఆ వీరభద్రుడు ఆ సుదర్శన చక్రాన్ని ఒక చిత్తు కాగితం మీదికి వస్తే ఇలా ఇట్లా పట్టుకునేసేసి ఇలా పట్టుకుని నలిపి పక్కకి విసిరి పడేస్తామో ఆ చిత్తు కాగితాన్ని, అలా వీరభద్రుడు శ్రీ మహావిష్ణువు చక్రాన్ని అలా పట్టుకునేసేసి అంత వేగంగా వచ్చే చక్రాన్ని ఇలా ఎడమ చెత్త పట్టుకొని చెత్తి నలిపేసేసి చిత్తు కాగితంలో విసిరి పడేశాడు. తిరిగి తను యుద్ధం చేస్తున్నాడు. తన కొద్ది యుద్ధం చేసుకుంటూ పోతున్నాడు. అయ్యో తన చక్రం, సుదర్శన చక్రం పాడైపోయిందని చెప్పేసి మళ్ళీ కూర్చునేస్తున్నాడు. ఎవరు? మహావిష్ణువు. మళ్ళీ దక్ష ప్రజాపతి వచ్చాడు. ఏంది స్వామి నువ్వు అట్లే ఉన్నావు, యుద్ధం చేయి స్వామి అని చెప్పేసి మళ్ళీ ప్రేరేపణ చేశాడు. ప్రేరేపణ చేస్తే అలా ప్రేరేపణ చేస్తుండడం చూసినటువంటి వీరభద్రుడు ఒక దుంకు దుంకాడు మహావిష్ణువు దగ్గరికి. దక్ష ప్రజాపతి పారిపోయాడు. వీరభద్రస్వామి మహావిష్ణువు పాదాల దగ్గర దుంకి పాదాలకు నమస్కారం చేసి, శ్రీహరి ప్రణామాలు, నీవు ధర్మోద్ధరకుడవు, ధర్మోద్ధరుడవు, ధర్మ సంరక్షకుడవు, దుష్ట శిక్షకుడవు, శిష్ట రక్షకుడవు. మహాదేవుడైనటువంటి పరమశివునికి ఆవిర్భావాలు ఇవ్వకుండా నిండు సభలో ఆయన ధర్మపత్నిని అవమానపరిచి అగ్నికి ఆహుతి అవుతూ ఉంటే కనీసము అయ్యో నా కూతురు చనిపోతుంది అని కూడా ఆలోచన చేయకుండా భస్మైపోనీలే అని చెప్పేసి ఆనందంగా ఉన్నటువంటి గర్విని సంరక్షిస్తావా, లేదా అధర్మానికే కావలిగాస్తావా, లేక నాతో యుద్ధం చేయడానికి సిద్ధపడతావా? ఆలోచించుకో స్వామి, ఇవే నీకు నా ప్రణామాలు అని చెప్పేసి నమస్కరించి మళ్ళీ యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా పరమశివుడు అంటే మహావిష్ణువుకు ప్రాణం. పరమశివుడు అంటే మహావిష్ణువుకు ప్రాణం. అలాగే పరమశివునికి మహావిష్ణువు అంటే ప్రాణం. ఒకరి కోసం ఒకరు జీవించేటువంటి వాళ్ళే వీళ్ళిద్దరు కూడా. కాబట్టి పరమశివుడికి ఇక్కడ అన్యాయం జరిగింది, అవమానం జరిగింది, అతని భార్య లేకుండా పోయింది. ఇంతటి కారణము దక్షుని యొక్క అహంకారం, అజ్ఞానం, అవిద్య, అతి. కాబట్టి ఇతని తగిన శిక్ష విధించవలసిందే, తగిన శిక్ష పడవలసిందే అనుకున్నాడు మహావిష్ణువు. ఊరికి కూర్చునేస్తున్నాడు అంతే సైలెంట్ గా, తమాష చూసుకుంటూ కూర్చున్నాడు. అంతలోనే వీరభద్రుడు వెంటాడినాడు దక్ష ప్రజాపతిని. పోయి దక్షుడు యజ్ఞకుండం దగ్గర దాక్కుని ఉంటాడు. ఇలా దాగి కూర్చొని ఉంటాడు యజ్ఞకుండం దగ్గర. ఒక్క దుంకు దుంకి ఖడ్గంతో నరికితే తల ఆ యజ్ఞంలోకి అట్లాగే ఎగిరి పడుతుంది. తల కూడా మిగలదు, దగ్గర 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 కాలి కూడా తెగుతుంది. చూస్తున్నాగానే మొండెం ఒకటి మిగిలింది. దక్షుడు మరణించినాడు. దేవతలు చాలా మటుకు పారిపోయినారు. ఋషులు, మహర్షులందరూ కూడా అల్లకల్లోలం అయిపోయినారు. దక్ష ప్రజాపతి ప్రాణం తొలగిపోయింది. అతని భార్య వచ్చింది, కాళ్ళ మీద పడ్డది. వీరభద్రుడు పట్టించుకోలేదు, మొత్తం ధ్వంసం చేసి వెళ్ళిపోయినాడు. ఆ లోపలే పరమశివుడు భీకర స్వరూపము ధరించి ఆవేశంతో ఊగుతూ వచ్చేస్తాడు ఆ ప్రదేశం. ఉన్నటువంటి దేవతలందరూ కూడాను ఆ మహాదేవునికి శిరస్సు వంచి నమస్కారం చేశారు, ప్రణామాలు, స్తోత్రాలు చేశారు. కండలు తిరిగినటువంటి దేహముతో, దృఢకాయముతో, పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ, త్రిశూలం పట్టుకొని, నాగాభరణం ధరించి, చంద్రకిరీటం ధరించి, చంద్రుని శిఖపైన ధరించి వచ్చినటువంటి పరమశివుని అందరూ నమస్కరించి స్తుతించగానే దక్ష ప్రజాపతి భార్య వచ్చి కాళ్ళ మీద పడి కన్నీరు మున్నీరై ఏడుస్తుంది. ప్రతిభిక్ష పెట్టమని కాళ్ళు పట్టుకొని గట్టిగా అడుగుతుంది.
ఒక స్త్రీకి మాంగళ్యమే ప్రధానమని, నా భర్తను బతికించమని పదే పదే ప్రార్థిస్తుంది. పరమశివుని పరిస్థితి అదే కదా ఇప్పుడు. తనకు తోడు లేకపోతే తనకెంత బాధగా ఉంటుందో ఆమెకు కూడా అంతే బాధే ఉంటుంది కదా అనిపించింది పరమశివునికి. నా రాత ఏమో, ఈమె రాతన్న బాగుపరచాలి అనుకున్నాడు పరమశివుడు. వెంటనే ఒక గొర్రెతలను తెప్పించేసి ఆ దక్ష ప్రజాపతి శిరస్సుకు అతికిచ్చి ప్రాణప్రసరణ గావిస్తాడు. గొర్రెతలతో బతికినటువంటి దక్షుడు పరమశివునికి ప్రణామాలు చేసి పాదాలకు నా తప్పును క్షమించమని, నా అహంకారాన్ని, అజ్ఞానాన్ని, అవిద్యను తొలగించినందుకు ధన్యవాదాలని చెప్పి స్తుతిస్తాడు. తన భార్య అక్కడ సంతోషపడిపోతుంది. మాంగళ్యం తిరిగి వచ్చినందుకు, అత్తగారికి మాంగళ్యం ఇచ్చినందుకు అత్తగారికి ఎంతో సంతోషం వేసింది. అల్లుని ద్వారా తిరిగి నా భర్త బతికినాడని చెప్పేసి ఆమెకు సంతోషం వేసింది. తాను అక్కడ ఉండేటువంటి దేవతలకు, ఋషులకు, కష్టాలు పడిన, బాధలు పడినటువంటి, చనిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా తిరిగి బ్రతికించమని అడుగుతారు. ఆ చనిపోయిన వాళ్ళందరినీ తిరిగి బ్రతికిస్తాడు. ఋషుల్ని బ్రతికిస్తాడు, దేవతల్ని బ్రతికిస్తాడు, చనిపోయినటువంటి గణమునంతా బ్రతికిస్తాడు. ఎవ్వరే కానీ బాధపడకూడదు, అందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పేసి అందరికీ సంతోషకరమైనటువంటి వరాలు ఇచ్చి ఆనందపరచి అక్కడి నుంచి తన భార్య యొక్క సగం ఖాళీ చనిపోయినటువంటి దేహం ఉంటుంది, భస్మం అయిపోయినటువంటి దేహం సగం ఖాళీ సగం కాలకుండా ఉంటుంది. అటువంటి దేహాన్ని తాను భుజం మీదకి వేసుకుంటాడు. ఏదైనా ఒక వస్తువు పవిత్రం కావాలి అంటే మలినమైంది, ఏం చేయాలి? ఏదైనా ఒక వస్తువు మలినమైంది, అది పవిత్రం కావాలంటే ఏం చేయాలి? శుభ్రపరచుకోవాలి గురూజీ. మలినమైతే శుభ్రపరచుకుంటాం, అపవిత్రమైతే తొలగించుకోవాలి గురూజీ. అపవిత్రమైతే పవిత్రం చేసుకోవాలి. ఏదైనా ఒక వస్తువు కావచ్చు, అది అపవిత్రమైంది అంటే నిప్పుల్లోకి వేసేవాళ్ళు. నిప్పుల్లో వేసి కాల్స్తే దానికి పవిత్రత వస్తుంది. అందువల్ల ముట్టుకోని వాళ్ళు, ముట్టుకోరానటువంటి వాళ్ళు, ముట్టుకోకూడని వాళ్ళు ఎవరైనా ముట్టుకుంటే ఆ ముట్టుకున్న వస్తువులను మంటల్లోకి వేసి, నిప్పుల్లోకి వేసి కాల్చిన తర్వాత దాన్ని మళ్ళీ వాడుకునేటువంటి వాళ్ళు. ఇప్పుడు అమ్మవారు ఏమైంది? అగ్ని పునీతమైంది, పవిత్రమైంది. అగ్ని పునీతమైంది. వెరీ గుడ్. అగ్ని పునీతమైంది, కానీ దేహము మాత్రమే చిక్కింది. అమ్మవారు సప్రాణికంగా లేదు. ఆడికి దేహం సగం కాలిపోయి ఉంది. అలాంటి అమ్మవారి యొక్క దేహాన్ని భుజం మీద వేసుకొనేసేసి కైలాసానికి రావడం కోసం వస్తూ అనేక కొండలు, గుట్టలు, గుట్టలు, లోకాలు అన్ని తిరిగి 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 పిచ్చి పట్టిన వానిలాగా ఆ దేహాన్ని భుజం మీద వేసుకునే తిరుగుతున్నాడు. భుజం మీద వేసుకుని తిరుగుతున్నాడు. ఎక్కడికి పోయినా భుజం మీద వేసుకుని తిరుగుతున్నాడు. తన గతమంతా తన గుర్తుకొస్తోంది. తన భార్యతో నడుచుకున్నదంతా గుర్తుకొస్తోంది. ఆ బాధ నలిగిపోతున్నాడు. నాకు శాశ్వతంగా దూరమైందే, కనీసం చున్ని కూడా లేదే. రోజు పొద్దున్న లేస్తానే చక్కగా పాదాలు కడిగేది, పూలమాల వేసేది, పుష్పాలు గుప్పించేది, తల తాకించి నమస్కరించి ముద్దులు పెట్టేది. ఎంతో ఆ ప్రేమతో ఇలా చూస్తూ నన్ను నవ్వించేది, నవ్వేది. ఎంతో మధురమైన స్పర్శన ఇచ్చేది, ఎంతో ప్రేమ చూపించేది, ఎంతో చక్కగా తినిపించేది, ఎప్పుడు నాతో ఉండాలనే కోరుకునేది. ఇప్పుడు నాకు
లేదు కదా. అందరూ ఆనందంగా ఉన్నారు లోకాలలో. చనిపోయిన వాళ్ళు కూడా బతికించినారు. అందరూ సంతోషంగా ఉన్నారు. నాకు మాత్రం ఏమిటి ఈ పరిస్థితి, దుస్థితి అని చెప్పేసి కైలాసానికి వచ్చి అమ్మవారు ఉన్నట్టు నేను భావించుకుంటూ, ఊహించుకుంటూ ఆమెతో నాట్యం చేయడం, ఆ శవంతోనే నాట్యం చేస్తూ ఆ దేహంను పట్టుకొని ఆ వేగంగా నాట్యం చేస్తూనే, అడుగులు వేస్తూనే ఒక్కసారిగా దేహాన్ని పైకెత్తేసేసి గర్రని తిరుగుతాడు. అలా తిరిగినప్పుడు శ్రీహరి పరమశివుడు ఇలాగే ఉంటే ఇలాగే పిచ్చి పట్టి మనలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అమ్మవారు అంటే ప్రాణం, అంత ప్రాణం కాబట్టి ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు. అందువల్ల ఆ దేహాన్ని దూరం చేయాలని చెప్పేసి ఆ దేహాన్ని తన చక్రముతో గిరిజాంబ మేడం పరమశివునికి తెలియకుండానే పరమశివుడు నాట్యం చేస్తూ తిప్పుతూ ఉన్నాడు అమ్మవారి దేహాన్ని. ఇలా పైకి ఎత్తినాడు, ఎత్తేసి గర్రం తిరుగుతున్నాడు నాట్యంలో. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు తన చక్రాన్ని పంపించేసి ఆ దేహాన్ని 18 భాగాలుగా ముక్కలు చేసేస్తాడు. 18 భాగాలుగా ముక్కలు చేస్తే ఆ 18 ముక్కలు కూడాను భారతదేశంలో ఉండే 18 స్థలాల్లో పడుతుంది. ఆ ఎక్కడెక్కడైతే అమ్మవారి యొక్క దేహ భాగాలు పడ్డాయో ఆ 18 స్థానాలు కూడాను అష్టాదశ శక్తి పీఠాలుగా వెలుగొందుతున్నాయి. 18 శక్తి పీఠాలుగా మారిపోయినాయి. ఆ 18 శక్తి పీఠాలలో శ్రీశైలం ఒకటి, కంచి, మధుర, కాశీ, ఈ విధంగా జోగులాంబ, జోగులాంబ, పురాహుతి అమ్మవారు, మైసూర్ చాముండేశ్వరి, ఇలా 18 పుణ్యక్షేత్రాలలో అమ్మవారు కొలువయి 18 దేవస్థానాలుగా ఆ 18 స్థలాలు కూడా పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలుగా తీర్చిదిద్దబడ్డాయి. తర్వాత పరమశివుడే ఆది శంకరాచార్యులుగా దిగి వచ్చిన తర్వాత ఆ యొక్క శక్తి కేంద్రాలను, ఆ 18 శక్తి పీఠాలను ఆది శంకరాచార్యుల వారు సాక్షాత్ పరమశివుడే కాబట్టి గుర్తించి ఆయా స్థానాలను పునరుద్ధరింపచేసి అక్కడ అన్ని చోట్ల కూడాను శ్రీచక్రాలను ప్రతిష్ఠించి ఇంకా పవర్స్ పెరిగేటట్టుగా చేసినాడు 8వ శతాబ్దంలో. ఆ తర్వాత పరమశివుడు దేహంలో అమ్మవారు మిగలకపోతే ఆయన ఇంకా చిన్నగా శాంతించి తపస్సు కూర్చోవడము కైలాసగిరిలోనే. ఆ తర్వాత అమ్మవారు పర్వతరాజుకు పార్వతిగా పుట్టడము, నారద మహర్షి అమ్మవారికి చెప్పడము పరమశివుడే నీకు భర్త అని ఆయన గురించి గొప్పగా చెప్పడము, తల్లిదండ్రులకు కూడా ఎదిరించి తాను తపస్సు చేయాలని వెళ్ళడము, పరమశివుని కోసం తపస్సుకు వెళ్తుంది 16 ఏళ్ల బాలిక. ఆ తపస్సు పంచాగ్నుల్లో తపస్సు చేస్తుంది. పంచాగ్నుల్లో చుట్టూ 5 అగ్నులు వేసుకుని మధ్యలో నిలబడి ఎండాకాలంలో, అలాగే వానాకాలంలో వానలోనే వర్షంలోనే తడుస్తూ తపస్సు చేస్తుంది వంటికాల మీద నిలబడి. చలికాలంలో నీళ్ళల్లో మునిగి గొంతు వరకు పరమశివుని గురించి తపస్సు చేస్తుంది. ఈ విధంగా కఠోరమైనటువంటి తపస్సు చేస్తుంటే చుట్టుపక్కల ఉండేటువంటి ఋషులు మహర్షులే భయపడ్డారు. ఇంత తీవ్రమైనటువంటి తపస్సు ఇంత చిన్న బిడ్డకు ఎలా వచ్చిందప్ప అని ఆశ్చర్యపోయినారు. ఇంకా ఋషులు మహర్షులు అందరూ కూడాను ఆమెను ఎంతగానో స్తుతించినారు, పొగిడినారు. కేవలము కొన్నాళ్ళు పండ్లు తిని తపస్సు చేస్తుంది పరమశివుని గురించి, కానీ ప్రత్యక్షం కాలే. ఆ పండ్లు కూడా స్టాప్ చేస్తుంది, పత్రములు మాత్రమే తిని తపస్సు చేస్తుంది, అప్పటికి రాలే. పత్రాలు తుంచకుండా ఎండిపోయి రాలిపోయి ఉంటాయి చూడండి, అటువంటి ఆకులు మాత్రమే తిని తపస్సు చేస్తుంది. ఎండిపోయినటువంటి ఆకులను ఆకుల్ని పర్ణములు అంటారు. వాటిని ఆరగించి తపస్సు చేస్తుంది కాబట్టి అమ్మవారిని అపర్ణ అంటారు. ఎండిన రాలిన పండుటాకులను మాత్రమే తిని తపస్సు చేస్తుంది కాబట్టి అమ్మవారికి
అపర్ణ అని పేరు. తర్వాత అవి కూడా తినడం మానేసి నీళ్లు మాత్రమే త్రాగి తపస్సు చేస్తుంది. వంటికాల మీద తపస్సు చేస్తుంది. వంటికాలు బుడని మీద నిలబెట్టి శరీరాన్ని కొన్నాళ్ళు ఓం నమః శివాయ మంత్రాన్ని చేతుల పైకెత్తి నమస్కారం చేస్తూ ఆ విధంగా చేస్తూ ఉంటే తపశ్శక్తికి పరమశివుడు కదలి రాడు కదా. సప్తర్షులే పోయి, స్వామి ఏంటి స్వామి, అమ్మవారు పిలుస్తుంది పోవా స్వామి, పదండి స్వామి అని చెప్పేసి చెప్తే అప్పుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైనప్పటికీ ఏమి కావాలి బాలిక నీ కోరిక అంటే, నన్ను వివాహం చేసుకో స్వామి అంటుంది. తప్పకుండా చేసుకుంటాను, నువ్వు తపస్సు వదిలిపెట్టి ఇంటికి వెళ్ళు, నేనే వచ్చి మీ తల్లిదండ్రులతో మాట్లాడి నిన్ను వివాహం చేసుకుంటాను, నీ కోరిక నెరవేరుస్తాను అని చెప్పి పంపిస్తాడు. పంపించినాడు, మళ్ళీ వచ్చి తపస్సులో కూర్చున్నాడు. అంతే, మళ్ళా మర్చిపోయినాడు. మళ్ళా నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇంకా వస్తాడా అని చూస్తే ఇంకా రాలే. వస్తాడు నా రాజు ఈ రోజు అనుకుంటూ అమ్మవారి ఎదురు చూస్తోంది. పరమశివుడు మాత్రం రాను. నారద మహర్షి వచ్చాడు. ఏంది స్వామి, నీ దేవునికి చెప్పవా, నా మీద ప్రేమ కలగలేదా, మాట ఇచ్చినాడు తప్పినాడు చూడు అని. తల్లి, ఆయన తపస్సులో ఉన్నాడు గాని జగమెరిగిన సత్యం ఇదంతా. నీవు పరమశివుని కోసమే పుట్టినావని, నీ కోసమే పరమశివుడు ఉన్నాడని ఊరంతా తెలుసు, లోకమంతా తెలుసు. నువ్వు ఇక్కడ ఏమి ఉండొద్దు కానీ మొత్తం నీ బ్యాగ్ సర్దుకో, ఆడే పోయి సంసారం పెట్టు, ఆయన దగ్గర పోయి కూర్చొని నువ్వు ఆడే ఉండిపో అన్నాడు. ఎవరు? పరమశివుడు. అవునా, పోవచ్చునా, ఎప్పుడెప్పుడు నేను నా స్వామిని చేరుకున్నామని ఇష్టంగా ఉంది అని చెప్పేసి టక 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 సూట్ కేసు సర్దుకొనేసింది. సూట్ కేసు సర్దుకొనేసేసి తల్లిదండ్రుల దగ్గరకు వస్తుంది. అమ్మ నాలుగు పోయి నమస్కారం చేస్తే, ఏందమ్మా ఏమి ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నా పతిదేవుని దగ్గరికి వెళ్తున్నాను. నాడు కూడా చెప్పాడు. సరే స్వామి, మీరు కూడా చెప్తున్నారు కదా, అంతా ఊరంతా తెలిసిందే, సరే అడిగే పంపిస్తానులే. ఆ అమ్మాయి ఇక్కడ ఉంటే తినదు, తాగదు, ఏమీ చేయదు, అసలు మాకే భయం వేస్తా ఉంటుంది. అడగన పోతే అంత ప్రశాంతంగానే ఉంటుంది. సరే పంపిస్తామని చెప్పేసి తల్లిదండ్రులు కూడా అమ్మవారిని పంపించడం. అక్కడే పోయేసేసి పరమశివుని దగ్గరనే పార్వతీ మాత నివాసం చేస్తూ ఆ దేవుణ్ణి పూర్వకాలంలో గతంలో తాను ఏ విధంగా అయితే ఆ పుష్పాలు వేస్తూ పాదాలకు నమస్కరిస్తూ ఎట్లయితే ఉంటుందో అలాగే కొనసాగిస్తూ ఉంది. ఇంకా అక్కడ దేవతలందరూ కూడాను మన్మధుడిని ప్రేరేపణ చేయడము, ఆ మన్మథ బాణం వేయడము, పరమశివుడు మేలుకోవడము, అమ్మవారిని చూడడము, మోహించడము, నా మోహానికి కారణం ఈ మన్మధుడే అని చెప్పి కోపం వచ్చి మన్మధుడిని భస్మము చేయడము. మన్మధుడు భస్మం అయిన తర్వాత రతిదేవి వచ్చి పరమశివుని అడగడము, తిరిగి శ్రీకృష్ణునికి కుమారుడుగా జన్మిస్తాడు, అప్పుడు మళ్ళీ నీ భర్తగా స్వీకరించు అని చెప్పి పంపించడము. తర్వాత తానే స్వయంగా ఆ ఋషుల్ని సప్తఋషులందరినీ కూర్చోబెట్టుకొనేసేసి ఆ పత్రిక, వివాహ పత్రిక, లగ్న పత్రిక తానే స్వయంగా రాయించడము, ఆ వర్తమానాన్ని వాళ్ళ ఇంటికి పంపించడము. అంగరంగ వైభవంగా ముహూర్తంలో బ్రహ్మాది దేవతలు మహావిష్ణువు సన్నిధానంలో ఉండగా కన్నుల పండుగగా కళ్యాణోత్సవం సాగుతుంది. ఆ తర్వాత పార్వతీమాత యొక్క ప్రేమకు చిహ్నంగా గతంలో తాను పొందినటువంటి అనుభూతిని కలిగించే విధంగా ఏకంగా తన అర్ధ శరీరాన్ని పార్వతీమాతకు అర్పించుకుంటాడు పరమశివుడు. ఆ విధంగా అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితం సాగుతుంది పార్వతీ పరమేశ్వరుల మధ్య. ఈ కళ్యాణోత్సవం గురించి వినడం కూడాను ఎంతో శుభప్రదం. ఈ యొక్క రోజు చాలా మంగళకరం, శుక్రవారం అని తెలియజేస్తూ, పరమశివుని యొక్క లోకం చేరుకోవాలి అంటే ఇంత కఠినమైనటువంటి పరీక్షలు ఉంటాయో చూడండి. పార్వతీమాత అంతటి మాతకే తప్పలేదు అటువంటి సమస్య అనేది. మనలాంటి వాళ్ళు ఏమిటి, అటువంటి దోషాలు ఏమీ లేకుండా మనల్ని పరమశివుని సన్నిధానంలో నివసించే విధంగా అర్హతలిచ్చే శక్తి భగవద్గీత మాతకు ఉంది అని చెప్పడం కోసమే నేను ఈ సంఘటన మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ, ఈ 4 మాటలు నానోట పలికించినటువంటి ఆ పరమశివుని పాద పద్మాలకు పుష్పాలుగా సమర్పిస్తూ, ఆ దేవాది దేవుడు, ఈ మహాదేవుడు మనకి అందరికీ తోడుగా ఉండి జీవిత పర్యంతం తుది శ్వాస వరకు తోడుగా నీడగా ఉండి అనన్య భక్తి జ్ఞాన వైరాగ్యాలను, ఆరోగ్యాన్ని ప్రసాదించి లోక కళ్యాణకారక బుద్ధిని, అర్హతలను అనుగ్రహించి ప్రతి క్షణము పవిత్రంగా మన జీవితాలను నడిపించాలని, తుది శ్వాస వరకు లోక కళ్యాణ కార్యక్రమాలని మన చేత జరిపించాలని ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాయం చేస్తాను. హరి ఓం.